లంచ్ బాక్స్కి సింపుల్గా గోంగూర రైస్ ఎలా చేయాలో చూద్దాము. గోంగూరని బాగా కడిగి ఆరబెట్టుకోవాలండి. ఆరిపోయిన తర్వాత ఒక బాండీలో కొద్దిగా శనగ నూనె తీసుకోండి, బాగుంటుంది. ఎండుమిరపకాయలు, ఆవాలు, మినప్పప్పు, ఇంగువ వేసి వేయించేసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే బాండీలో కొద్దిగా నూనె వేసి మనం కడిగి ఆరబెట్టుకున్న గోంగూర వేసి బాగా కలిపేసుకోండి. దీని మీద మూత పెట్టకూడదు, మూత పెడితే మళ్ళీ వాటర్ వచ్చేస్తాయి. ఇలా వెంటనే మగ్గిపోతుంది. దీనికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి. గోంగూర అలా నూనె వదులుతుంది. పొయ్యి ఆపేసుకొని చల్లార్చుకొని ముందుగా మనం వేయించి పెట్టుకుని ఎండుమిరపకాయలు వేసుకొని తర్వాత ఈ గోంగూర కూడా మిక్సీ వేసుకొని పోపు వేసుకొని బాగా కలిపేసుకోండి. దీన్ని ఒక జాడీలో పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత ఎప్పుడైనా పచ్చడి కావాలంటే వాడుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ తీసుకొని కొద్దిగా ఎండుమిరపకాయలు, పల్లీలు, పచ్చిశనగపప్పు, కొద్దిగా ఆవాలు, మినప్పప్పు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోండి. దీంట్లో కరివేపాకు, ఇంగువ వేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి ఈ గోంగూర పచ్చడిని వేసి బాగా కలిపేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇందాక వేసి కలిపాం కదా పచ్చట్లో, ఇవన్నీ వేసి బాగా కలిపితే గోంగూర రైస్ రెడీ అండి.